బాలకృష్ణ ప్రస్తుతానికి గోపీచంద్ మలినేని సినిమా చేస్తున్నాడు అని తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే బాలయ్య నెక్స్ట్ సినిమా అదే కొరటాల శివతో చేస్తున్న సినిమా మీదే ఎక్కువ ఎక్సైట్మెంట్ ఉంది. అది ఎందుకో తెలుసు కదా. ఈ సినిమా మన బాలయ్య సీఎంగా కనిపిస్తారని తెలిసినప్పటి నుండే ఈ ఎక్సైట్మెంట్ అంతా. అయితే ఇప్పుడు ఈ సినిమా ఫ్లాష్ బ్యాక్ గురించి కూడా ఒక పెద్ద న్యూస్ బయటకు వచ్చింది. టాలీవుడ్ లో ప్రస్తుతం అభిమానుల్లో అత్యంత ఆసక్తిని రేకెత్తిస్తున్న క్రేజీ కాంబినేషన్ లో నటసింహం నందమూరి బాలకృష్ణ, స్టార్ దర్శకుడు కొరటాల శివ కాంబో ఒకటి. ఇద్దరు కలిసి సినిమా చేయబోతున్నారనే వార్త బయటకు వచ్చినప్పటి నుండే సినీ వర్గాల్లో భారీ చర్చ మొదలైంది. మా సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన బాలయ్య సామాజిక సందేశాలతో కూడిన భారీ కమర్షియల్ సినిమాలను తెరకెక్కించే కొరటాల శివతో జతకట్టడం ఇప్పుడు అభిమానుల్లో భారీ అంచనాలను పెంచుతోంది. ముఖ్యంగా ఈ సినిమాలో బాలకృష్ణ సరికొత్త లుక్ లో కనిపించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పటికే వరుస విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ప్రతి సినిమాలో తనను తాను కొత్తగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు. గత కొన్నేళ్లుగా ఆయన చేసిన సినిమాలో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు సాధించడంతో పాటు యువతలో కూడా మంచి క్రేజ్ ను సంపాదించాయి. ముఖ్యంగా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ డైలాగ్స్, పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు కొరటాల శివ సినిమాలో బాలయ్య మరోసారి డిఫరెంట్ అవతార్ లో కనిపించనున్నారని సమాచారం రావడంతో ఈ ప్రాజెక్టుపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. సినీ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక కీలకమైన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ కోసం బాలకృష్ణ ప్రత్యేక మేకఓవర్ చేయించుకోనున్నారట. ఆ ఫ్లాష్ బ్యాక్ కథలో చాలా ముఖ్యమైన భాగంగా ఉండబోతుందని, అందుకే ఆ పాత్రకు ప్రత్యేకమైన లుక్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా హెయిర్ స్టైల్ విషయంలో బాలయ్య పూర్తిగా కొత్తగా కనిపించబోతున్నారనే టాక్ ఇప్పుడు అభిమానుల్లో మరింత ఆసక్తిని కలిగిస్తోంది. ఈ లుక్ కోసం ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలిమ్ హకీం ప్రత్యేకంగా పనిచేస్తున్నట్లు సమాచారం. బాలీవుడ్, టాలీవుడ్ స్టార్ హీరోలకు స్టైలిష్ మేకౌట్స్ ఇచ్చిన ఆలిమ్ హకీం ఇప్పుడు బాలయ్య కోసం కూడా ఒక యూనిక్ హెయిర్ డిజైన్ రెడీ చేస్తున్నారట. ఇప్పటికే పలువురు స్టార్ హీరోల లుక్స్ ను పూర్తిగా మార్చేసిన ఆయన ఇప్పుడు బాలకృష్ణను మరింత స్టైలిష్ గా చూపించేందుకు ప్రత్యేక కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. కేవలం హెయిర్ స్టైల్ మాత్రమే కాదు, ఈ సినిమాలో బాలయ్య డ్రెస్సింగ్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతుందట. ఇప్పటి వరకు అభిమానులు చూడని అల్ట్రా స్టైలిష్ మాస్ అవతార్ లో నటసింహం కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఒకవైపు క్లాస్ టచ్, మరోవైపు ఊరమాస్ ఎలివేషన్స్ కలిపి ఈ పాత్రను డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాలయ్య వయసుకు తగ్గ లుక్ తో పాటు ఆయనలో ఉన్న మాస్ ఎనర్జీని పూర్తిగా ఉపయోగించుకునేలా కొరటాల శివ కథను సిద్ధం చేశారట. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే ఆగస్టు నెలలో ఈ ప్రాజెక్టును అధికారికంగా సెట్స్ పైకి తీసుకెళ్లే అవకాశం ఉందని తెలుస్తుంది. మొదటి షెడ్యూల్ ను భారీ యాక్షన్ ఎపిసోడ్ తో ప్రారంభించాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టుగా పవర్ఫుల్ యాక్షన్ సీన్స్ ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయని సమాచారం. కానీ ఇది కేవలం యాక్షన్ సినిమా మాత్రమే కాదని, ఎమోషన్స్ కూడా చాలా ప్రాధాన్యం ఉంటుందని టాక్ వినిపిస్తుంది. కొరటాల శివ సినిమాలంటే సాధారణంగా కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఒక బలమైన ఎమోషన్, సమాజానికి సంబంధించిన మెసేజ్ కూడా ఉంటాయి. గతంలో ఆయన తెరకెక్కించిన సినిమాలు కూడా అదే తరహాలో మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు బాలయ్యతో చేయబోయే సినిమాలో కూడా కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, సమాజానికి సంబంధించిన అంశాలు బలంగా ఉండబోతున్నాయని తెలుస్తుంది. ముఖ్యంగా తండ్రి, కుటుంబం, సమాజం చుట్టూ తిరిగే కథను కొరటాల శివ చాలా పవర్ఫుల్ గా సిద్ధం చేశారనే ప్రచారం జరుగుతోంది. దేవరా తర్వాత కొరటాల తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టుపై ఇండస్ట్రీలో ప్రత్యేక దృష్టి ఉంది. దేవరా తర్వాత ఆయన చాలా జాగ్రత్తగా కథను సిద్ధం చేస్తున్నారని, స్క్రిప్ట్ పై చాలా నెలలుగా కసరత్తు చేస్తున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా బాలకృష్ణ ఇమేజ్ కు తగ్గట్టుగా అభిమానులు కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. యాక్షన్, ఎమోషన్, మాస్ డైలాగ్స్, స్టైలిష్ ప్రెజెంటేషన్ అన్ని సమపాలలో ఉండేలా కథను రెడీ చేశారనే టాక్ వినిపిస్తుంది. ఇక ఈ చిత్రం నిర్మాణ బాధ్యతలను నిర్మాతలు సుధాకర్ చెరుకూరి, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. భారీ నిర్మాణ విలువలతో ఈ సినిమాను రూపొందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు సమాచారం. బాలయ్య సినిమాలకు ఇటీవల వచ్చిన మార్కెట్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును పాన్ ఇండియా స్థాయిలో ప్లాన్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో కూడా ఈ ప్రాజెక్టు గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. బాలయ్య కొత్త లుక్ ఎలా ఉండబోతుంది, ఆయన పాత్ర ఎంత పవర్ఫుల్ గా ఉంటుంది, కొరటాల ఎలాంటి కథను సిద్ధం చేశారు అనే విషయాలపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఆలిమ్ హకీం డిజైన్ చేస్తున్న హెయిర్ స్టైల్ గురించి సోషల్ మీడియాలో అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి.